ప్రతినిధులు అందరూ కూడా గౌరవ కౌన్సిలర్స్, యోగా గురువులు ముందు వారిని సత్కరించుకోవాల్సిందిగా, మనకి ఎంతైనా అవసరం ఉన్నది వారిని సత్కరించవలసిందిగా. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్ గా చేసినందుకు వారికి ముందుగా మన పురపాలక సంఘం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా ఇక్కడికి చాలా మంది సీనియర్ సిటిజన్స్ వచ్చున్నారండి. అత్తోట గ్రామం నుంచి శ్రీమతి బొల్లిముంత సత్యనారాయణ గారు 75 సంవత్సరాల వయసులో కూడా వారు వచ్చి యోగాని చేస్తున్నారు. అట్లానప్రసన్నమ్మ తెనాలి వారు కూడా 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు. వారు కూడా ఈ యోగా సాధనకి విచ్చేసినందుకు మనందరం వారికి తెనాలి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేయాలండి. అలాగే మన చప్పట్లతో వారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. అలానే దేవి నాగేశ్వర పతాంజలి శిష్యులు గారు కూడా మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ముందుగా మన అత్తోట గ్రామం బొల్లిముంత సత్యనారాయణ గారిని 70 సంవత్సరాల వారిని మన మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ బొల్లిముంత సత్యనారాయణ గారిని మన గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా వారిని సన్మానిస్తున్నారు. అలానే మన పతంజలి శిష్యులైనటువంటి జేవి నాగేశ్వరరావు గారిని కూడా ముందుగా అసలు ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవడానికి మెయిన్ మన యోగా గురువులు వారికి సన్మానించుకోవడం మన కర్తవ్యం. ముందుగా రమేష్ గారిని, అలానే ఈ నెల రోజులు ఈ కార్యక్రమాన్ని ఈ గురువులందరూ కలిసి చాలా చక్కగా నిర్వహించారు. ఇంత సక్సెస్ అవ్వడానికి వీరందరి యొక్క తోడ్పాటు మనకి చాలా ఉపయోగపడింది. అలానే హరినాథ్ గారు, శ్రీ హరినాథ్ గారు ప్రస్తుతం మన దగ్గర కూడా 40 సెంటర్లలో యోగా జరుగుతున్నది. వీరందరితో యోగా గురువుల సహకారంతో మనకి ఇప్పుడు ఉన్నటువంటి 4 గంటలలో కూడా యోగా జరుగుతూ ఉన్నది. అలానే గోవర్ధన్ గారు, నెక్స్ట్ శ్రీనివాసరావు గారు గారు, అలానే శ్రీమతి నాగవేణి గారు, అలానే మనమందరం పిలవగానే ఈ యోగా సాధనకి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ లో పెద్దవారు శ్రీ నారాయణమూర్తి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురించి మన గౌరవ
చైర్పర్సన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం మేడం. మన భారత సంస్కృతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగాం. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో భారతదేశంలో కూడా భావితరాలకి యువతకి ఉపయోగపడే విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కృషి చేశారు. సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి. ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచి అలవాటు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు. అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజున మా అందరితోటి ఆసనాలు వేయించారు. నిజంగా ఒక ప్రశాంతత ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనాల్లో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్య లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు. ఎవరైనా సరే మన ఇళ్ళలో మనం ఆసనాలు వేసుకోవచ్చు. కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి. సో మనస్ఫూర్తిగా ఈరోజు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్, అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో విద్యార్థులకు, మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. 10 మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి. దాన్ని నిలబెట్టడానికి అందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా